సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో రీసెంట్గా తెలంగాణలో కోర్టు జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మీరైతే అందరూ ప్రిపరేషన్లోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. కానీ చాలా మంది నాకైతే మెసేజ్ చేయడం జరుగుతుంది, సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ మాకైతే చెప్పండి. ఈ షార్ట్ టైం ఏదైతే ఈ 2 monthsలో మనం ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎలాంటి బుక్స్ చదవాలి అని చెప్పి మెసేజ్ రావడం జరిగింది. సో దానికోసం అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, మీకైతే సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ మనకి సో కోర్టు జాబ్లలో చూసినట్టయితే సో మనకి 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉండడం జరిగింది. ఒకటి జీకే మరియు రెండోది ఇంగ్లీష్. సో జీకేలో సో టోటల్గా స్టేట్, సెంట్రల్ మరియు అన్ని స్కీమ్స్ సంబంధించి వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్లో కూడా సో వొకాబులరీ, గ్రామర్ మరియు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మొత్తం టోటల్గా వాళ్ళైతే ఇవ్వడం టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సో కంప్లీట్గా మనం ఎలా క్రాక్ చేయాలి, దానికి సంబంధించినటువంటి బుక్స్ ఏంటనే నేను చెప్తాను. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనం జీకే, సో 60 మార్కులు మనం జీకే తీసుకున్నట్టయితే ఆ జీకేలో మనకు ఆల్మోస్ట్ 20 మార్క్స్ వరకు మన కరెంట్ అఫైర్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ ని మనం క్రాక్ చేయాలంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ అయితే మనం చదవాలి. సో ఈ న్యూస్ పేపర్ చదివినట్టయితే మనకు డైలీ జరుగుతున్నటువంటి సమకాలీన అంశాల మీద మనకైతే ఒక గ్రిప్ రావడం జరుగుతుంది. సో తర్వాత సో మంత్ అయిపోయిన తర్వాత మనకు షైన్ ఇండియా మ్యాగజైన్ అని చెప్పి సో మనకు షైన్ ఇండియా వాళ్ళు అయితే ఒక మ్యాగజైన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ మ్యాగజైన్ మనం చూసుకుంటే ఒకసారి సమ్మరైజేషన్ అంటే ఆ మంత్ లో జరిగినటువంటి ఇష్యూస్ గురించి మనకు ఒక సో ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి 20+ మార్క్స్ వస్తుంటాయి. ఈ 20+ మార్క్స్ సంబంధించి మనకు డైలీ న్యూస్ పేపర్ అయితే కంపల్సరీగా చదవాలి. సార్ ఏ న్యూస్ పేపర్ తీసుకోవాలి సార్ అంటే సో మనం ఈనాడుని మనం ఒక అథెంటిక్ న్యూస్ పేపర్ గా తీసుకోవచ్చు. సో లేదు అని అంటే మనం ద హిందూ అనే న్యూస్ పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ లో, ఇది కూడా చదువుకోవచ్చు. బట్ ద హిందూ తీసుకుంటే మనకు సెంట్రల్ ఎగ్జామ్స్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఈ టిఎస్ తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టు ఎగ్జామ్ కాబట్టి మనం ఈనాడు న్యూస్ పేపర్ ప్రిఫర్ చేసి సరిపోతుంది. సో దానికి తర్వాత మనం షైన్ ఇండియా మ్యాగజైన్ కూడా చూసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మరి స్టాటిక్ పొజిషన్ కి అంటే స్టాటిక్ సిలబస్ కి ఏ బుక్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే సో అది లూసెంట్ బుక్ అని మనకైతే మార్కెట్ లో దొరుకుతుంది. అరౌండ్ 250+ రూపీస్ ఏదో ఉంటుంది, అది ఒకసారి చెక్ చేయండి. సో ఆ లూసెంట్ బుక్ సంబంధించి సో నేనైతే ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను. సో ఈ బుక్ సో మీరు తీసుకున్నట్టయితే సో ఇందులో మనకు క్లియర్ గా స్టాటిక్ సంబంధించి కంప్లీట్ గా ఉంటుంది. ఈ బుక్ ఓన్లీ సో మనకు హైకోర్టు ఎగ్జామ్స్ కే కాకుండా సో సెంట్రల్ లో ఉన్నటువంటి ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ మరియు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఇది ఒక అథెంటిక్ బుక్ గా అయితే వాడడం జరుగుతుంది. సో అలాగే సో షైన్ ఇండియా మ్యాగజైన్స్ కి సంబంధించి సో మనకి ఇలా మంత్లీ మ్యాగజైన్స్ అయితే దొరుకుతాయి. సో మంత్లీ మ్యాగజైన్స్ మనకు అవైలబుల్ గా ఉంటాయి. సో ఈచ్ వన్ 40 రూపీస్ ఏమో ఉంటుంది. సో దీన్ని ప్రిఫర్ చేయండి. మనకు ఆల్మోస్ట్ 20 రూపీస్ వరకు అయితే మనకు అందడం జరుగుతుంది. సో అలాగే సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ ఇస్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ని మనం ఎలా క్రాక్ చేయాలని అంటే సో కేడి పబ్లికేషన్స్ అని చెప్పి మనకు ఒక బుక్ మార్కెట్ లో దొరుకుతుంది. అందులో వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 ఉండడం జరిగింది. సో వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 ఈ 2 బుక్స్ మనం అయితే ప్రిపేర్ అయినట్టయితే ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ ఎగ్జామ్ అయినప్పటికీ మనం 100% క్రాక్ చేయగలుగుతాం. సో అంత మంచి డెప్త్ కంటెంట్ ఉంటుంది సో ఈ బుక్ లో. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కైనా బ్యాంక్స్ ఎగ్జామ్స్ కైనా మనకైతే సో యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను వాల్యూమ్ 1 అయితే మీకైతే చూపించడం జరుగుతుంది. సో వాల్యూమ్ 1 ఈ బుక్ మీరు తీసుకున్నట్టయితే మీకైతే సో కంప్లీట్ గా తెలంగాణ హైకోర్టుకు సంబంధించి సో మనకి ఇంగ్లీష్ లో ఎలాంటి సో డౌట్స్ ఉండకుండా క్లియర్ గా అయితే ఉంటుంది. సో అలాగే ఇంకొకటి సో మనకు వెకాబులరీ పార్ట్ ఉంటుంది. సో వెకాబులరీ ఆల్మోస్ట్ ఒక 6 to 10 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో దానికి మనకు ఒక అథెంటిక్ బుక్ బ్లాక్ బుక్ అని ఒక బుక్ ఉంటుంది. సో నేనైతే డిస్ప్లే మీద మీకైతే సో ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఆ బ్లాక్ బుక్ చదివినట్టయితే మనకు ఒక 10+ మార్క్స్ వెకాబులరీలో. సో విచ్ మీన్స్ సినోనిమ్స్ కానీ ఓకేనా, సో యాంటోనిమ్స్ అంటాం వ్యతిరేక పదాలు, మరియు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ ఈడియమ్స్ సో ఇలాంటివన్నీ బ్లాక్ బుక్ లో అయితే ఉండడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో జీకేకి కరెంట్ జీకేకి ఏమో సో మనం ఏం చేస్తాం షైన్ ఇండియా మ్యాగజైన్ మరియు డైలీ న్యూస్ పేపర్ చదువుకున్నాం. స్టాటిక్ లూసెంట్ బుక్ ఉంది. సో ఇంగ్లీష్ కు కేడి పబ్లికేషన్ వారు అందిస్తున్న వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 బుక్. సో అన్నిటికీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంతో పాటు వెకాబులరీకి సో బ్లాక్ బుక్ అని ఉంటుంది. ఈ బ్లాక్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన ఈ జీకే అండ్ ఇంగ్లీష్ సంబంధించిన బుక్స్ ఈ 2 బుక్స్ అయితే మీరు కంప్లీట్ చేస్తే ఎస్ఎస్సి, బ్యాంక్స్, ఎనీ గవర్నమెంట్ జాబ్ కు జీకేకి మరియు మీకు ఇంగ్లీష్ ఒక మంచి బేస్ అనేది
సో ఉండడం జరుగుతుంది. సో ఇంకెందుకు కావాల్సి ఈ బుక్స్ ను మీరు అమెజాన్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో లేదు అంటే లింక్ అని కామెంట్ చేయండి, నేనైతే లింక్ అయితే మీకు సెండ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.